జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎస్ఆర్ఎం ఏపీ జనసైనికులు ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళగిరి నగరంలోని సీకే గర్ల్స్ హైస్కూల్ పక్కన ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఏపీఎస్ఎం ఐడీసీ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం ఏపీ జనసైనికులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, బాలబాలికలకు నిత్యవసర సరుకులు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. జెన్జీ యువతగా తాము ఎప్పటికీ పవన్ కళ్యాణ్తోనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త తరుణ్ సంపర తమకు సహాయ సహకారాలు అందించారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఏపీ ఎస్ఆర్ఎం జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం ఏపీ జనసైనికులు, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం కాలేజీ యూత్ అంతా కూడా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యూత్ అంతా కూడా ఈ రోజున ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దగ్గర వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం పెట్టారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో ఈ రోజున రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏదో ఒక చోట ఆవిర్భావ దినోత్సవం చేస్తూ ఉంటాం. కానీ ఈసారి కొంచెం వాతావరణం అనుకూలించకపోవటం, పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నంగా వాడవాడలా జనసేన జెండా ఎగరాలి, వాడవాడలా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగాలి అని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్రంతో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ కార్యక్రమాలు, ఇలాగ అన్నదాన కార్యక్రమాలు అవ్వచ్చు, ఉచిత వైద్య శిబిరాలు ఇవన్నీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మంగళగిరిలో కూడా ఈ రోజున నియోజకవర్గ ఆఫీసులో జెండా ఎగరేస్తాం. అలాగే నూతనంగా పార్టీకి మేము ఉంటామని చెప్పి కొత్తగా ఈ రోజున జాయినింగ్లు కూడా అవడం జరిగింది. ఇదంతా కూడా చూస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి సమాజం ఏర్పడాలి, కులమతాలకు అతీతంగా ఒక విభిన్న జాతులు ఐక్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారో ఈ రోజున రాష్ట్ర స్థాయి పార్టీ కాదు, జాతీయ స్థాయి పార్టీకి ఎదగడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి ఎక్కడైతే సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అసలు ఎంత బ్రహ్మరథం పడుతున్నారంటే జనసేన పార్టీ ఆశయాలు ఇంత ఉన్నతంగా ఉన్నాయని చెప్పి అనిపిస్తాం. దాంట్లో భాగంగా ఈ రోజున మంగళగిరిలో కూడా చాలా గొప్పగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మొత్తం స్టూడెంట్స్ అంతా కూడా ఈ రోజున ఇవాళ రాబోయే రోజుల్లో జెన్జీ యూత్ ఒక కీలకంగా ఆవిర్భవిస్తూ ఉంది. ఆ జెన్జీ యూత్కి సంబంధించిన యూత్ అంతా కూడా ఈ రోజున మేమున్నాం జనసేన పార్టీకి అండగా అని చెప్పి వారు కూడా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 13 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఎక్కడికక్కడ క్రియాశీల సభ్యత్వాలు, పేద ధనికుడు అనేది లేకుండా అందరినీ కలుపుపోతా డబ్బులు కట్టగలిగిన వాళ్ళు కడుతున్నారో, కట్టలేని వాళ్ళకి మేమే తలా కాసినేసి జనసేన పార్టీ సభ్యత్వాలు చేపిస్తున్నాం. అట్లాగనే ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసికట్టుగా జనసేన పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, ఈ అన్నదాన కార్యక్రమం ఎస్ఆర్ఎం కాలేజీకి సంబంధించిన కుర్రోళ్ళందరూ కావాలని ఈ కార్యక్రమం ర్యాలీలు బోలీలు చేస్తే పొల్యూషన్ ఇబ్బంది అవుతుందని, ఇట్లాగా 10 మందికి అన్నం పెడితే పవన్ కళ్యాణ్ గారి పేరు మీదుగా జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. జై జనసేన, జై హింద్. గత కొన్ని సంవత్సరాల నుంచి మా జనసేన ర్యాలీలు మరియు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. కండక్ట్ చేసిన ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పైగా ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా చేద్దాం, పునర్వికాకి సంబంధించి మేము ఫండ్ కలెక్ట్ చేసాము. కలెక్ట్ చేసిన అమౌంట్ ఇచ్చేలోపే గవర్నమెంట్ వాళ్ళకి ఫండ్ వెళ్ళిపోయింది. సో ఆ అమౌంట్ మేము అనాథాశ్రమంలో ఇచ్చేసి గత ఒక 80 మంది పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ ఇవి కానీ వాళ్ళకి ఫుడ్ కానీ మొత్తం సరఫరా చేసాము. ఇక్కడ మేము అన్నదానం చేయాలనుకున్నాము. మేము అందరం కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి అన్నదానం చేసి జనసైనిక ఎస్ఆర్ఎం తరపు నుంచి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు, మరి సార్కి మరి పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎస్ఆర్ఎం కాలేజీ కుర్రోళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. జై జనసేన, 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 జై జనసేన.
నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీ జనజీదే యూత్ అంతా కూడా భవిష్యత్తు అంతా గట్టిగా నిలబడండి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభించిన దాని గురించి మా అందరికీ బొబ్బులేనా నా వాసన్న ఎదురురా రామ్మా పప్పు వాసన పప్పు ఏకేట్రా గారు సీఎం సుస్వాతం హీరో కావాలా ఓకే విజయవాడ వాస్తవ్యులు తరుణ్ సంపన్న గారు 10,000 ప్రోగ్రామ్కి డొనేట్ చేశారు. థ్యాంక్ యూ సార్.